చేసుకుందాము. వివిఎస్ కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, మత స్వార్థం రాబడినట్లుగా చిన్నపిల్లల ఎదుగు రాయండి, వారిని ఆటంకపరుస్తున్నాం. ఇలాంటి వారిని దేవుని రాజ్యాన్ని శ్రమిస్తూ వచ్చాం. నిజంగా తండ్రి, ఈరోజు కొరకై ఎన్నో దినాలు ప్రార్థించాం. మీరు ఏర్పాటు చేసినటువంటి చిన్నపాటి వివిఎస్ స్తోత్రాలు ప్రభా, ఈ కల్చర్లో పాల్పొందినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. మీ చిత్తాన్ని నెరవేర్చండి, మీ కృపను కోరుకుంటున్నాం. మీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ ఘనమైన నామం బట్టి వందనాలు. ఈ పరిచయం విధాలు తిమ్మతరాకులు తీసుకొస్తూ వచ్చారు ప్రభావ. పరిచయం సహాయపడిన దైవ సేవకులు వారు తీసుకొస్తూ వచ్చారు, మీకు స్తోత్రాలు. ఇంకా రావాల్సిన తీసుకురండి ప్రభా. వారి విధాన కార్యం జరిగించండి, జీవితాలు మార్చండి, సరైన సమయానికి ఆరంభించాలంటే ఆతృత దయచేయవలసి మనం చేసుకుంటున్నాం. ఈరోజు రేపు ప్రభా మీరే పిల్లల మధ్య మహిమ వరవలసి మనం చేసుకుంటున్నాం. చెడ్డ పిల్లలకి స్తుతులములో మీరు ఒక దుర్గాన్ని ఏర్పాటు చేసిన దేవా, మీరు స్తుతించకపోతే రాళ్ళు మరి త్యాగర వేస్తానికి సెలవిస్తూ వచ్చారు. మీరు మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరచుటకు ప్రభా సహాయం చేయండి. పాటల ద్వారా మరి కథల ద్వారా ప్రభు మీరు మహిమ పొందండి. వాటి విషయంలో కూడా మీకు కృపను కోరుకుంటున్నాం. సహాయం చేయడం పనిచేసే వారందరూ కూడా తగిన కృప దించండి, కలిగించండి. సమృద్ధి అనుగ్రహించేందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా కరెంటును మరి మీరు స్వామించుకు తండ్రి, మీ ప్రేమను కోరుకుంటున్నాం, మీరు సహాయం కోరుకుంటున్నాం తండ్రి. మీకే అర్పించుకుంటూ మా ప్రార్థన దేవ మీకు ఎంతో స్తోత్రం కూడా చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా అంతవరకు కూడా మీరు తోడైనవలసి ఈ రోజు అంతా కూడా మీరు తోడైనవలసి మనం చేస్తుంది. యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి, యేసు ప్రభు వారికే జై. హల్లెలూయా. గట్టిగా జై. హాయ్ పిల్లలు, బాగున్నారా? అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా? మీరు ఏ సైడ్ పిల్ల, సైతాన్ పిల్ల? చెయ్యంతా ఎవరు సైతాన్ పిల్లలు? ఏ సైడ్ పిల్లలు అందరూ చేయొద్దండి. ఏ సైడ్ పిల్లలు అల్లరి చేస్తారు? పిల్లలు ఇచ్చుకుంటారా, గెలుచుకుంటారా? మీరు మంచి పిల్లలు కదా, చూస్తాం. అగ్నూరు పిల్లలు, అన్నారు పిల్లలు, వెరీ గుడ్. చేయించండి. అందరూ మా పిల్లలు మంచివాళ్ళు అనుకోని చూస్తారు, మార్కులు వేస్తారు. ఎవరికి ఇళ్ళకుండా ఇచ్చకుండా చక్కగా పాటలు నేర్చుకుంటారు కదా. కాబట్టి మీరంతా మంచి పిల్లలు. మీకు మంచి మంచి పాటలు, మంచి మంచి కథలు, మ్యాజిక్షన్లు అన్ని ఉన్నాయి. అన్ని కావాలి వద్దా? మరి ఎన్ని కావాలంటే మీరు అల్లరి చేస్తే పిల్లలకు చెప్పలేరు. బాగానే ఉంటారా? అల్లరి చేయకుండా ఉంటారా? ఉంటామని గట్టి చెప్పండి. వినపడలేదబ్బా. వెరీ గుడ్. ఇప్పుడు అందరికీ మీకు పాటల షీట్లు ఇస్తారు. ఈ పాటల షీట్లు కూడా రేపు రాత్రి వరకు మీరు ఉంచుకోవాలి. మళ్ళీ చింపేసి పోయింది అందులంటే మళ్ళీ సరేనా? జాగ్రత్తగా ఆ షీట్ ఇచ్చిన తర్వాత మీ పేరు రాసుకుని మీ దగ్గర పెట్టుకోండి. ఆంటీ కూడా వస్తారండి. చదివే పిల్లలు తీసుకోండి. చదువు రాని వాళ్ళు, చిన్న పిల్లలు ఎవరైతే పాడగలరో చదువు వచ్చి వాళ్ళు తీసుకోండి. దీంట్లో పిల్లలు మొత్తం మనకి 24 పాటలు వచ్చాయి. 24 పాటలు షీట్ లో 4 పూటలు కాబట్టి 4 6 24 4 పాటలు నేర్చుకుంటే ఉదయం 4, మధ్యాహ్నం 4 గంటలుగా ఈ షీట్లన్నీ కంప్లీట్ చేయొచ్చు. టైం కూడా మనకు ఉంది కాబట్టి మీరు చక్కగా పాటలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి చాలా పాటలు తీసుకొచ్చాము. అన్ని పాటలు నేర్చుకోండి. దీంట్లో మొదటి పాటతో ఆరంభిద్దాం. అందరి మోకాళ్ళు ఏంటి? అందరి మోకాళ్ళకి చేతులు కట్టుకుని ఆరాధన పాటతో ప్రారంభిద్దాం. మొదటి పాట ఆరాధన ఆరాధన అర్పించను నా యేసు పాట. అందరు మోకరించి చేతిలో పట్టుకొని షీట్ పాడండి. అందరూ మోకరించాలి. అట్లా పిల్లలు ఇట్లా అందరూ మోకరించండి. పిల్లలందరూ మోకరించండి. మోకరించి చేతిలో పట్టుకుని ఆరాధన పాటతో మనం ప్రారంభించుకుంటాం.
అందరూ ఒకసారి పలకండి, తర్వాత యాక్షన్ చేస్తాను, నేర్చుకోవాలి. నాకు చెప్పండి. వందనాలు స్తుతులు చెల్లిందుము ప్రభు యేసు నాథునికి స్తోత్రములు. అందరూ చూడండి, యాక్షన్ కూడా ఇంతదండి. వందనాలు స్తుతులు చెల్లిందుము ప్రభు యేసు నాథునికి స్తోత్రములు. బాధలలో వేదనలో అన్నిటిలోన ఎల్లప్పుడూ, బాధలలో వేదనలో అన్నిటిలోన ఎల్లప్పుడూ. రెండో చరణం, ఆనందంలోన ఆశ్చర్యంలోన అన్నిటిలోన ఎల్లప్పుడూ. ఆనందంలోన ఆశ్చర్యంలోన అన్నిటిలోన ఎల్లప్పుడూ. ఒకసారి నేను పాడతాను, ఆంటీని పాడి యాక్షన్ చేస్తాము. అందరూ చూడండి, నెక్స్ట్ మీరు యాక్షన్ చేయాలి. సరేనా? నేర్చుకుంటారా? అందరూ కూడా సీట్ మన సీట్ పాడపడి చెప్పండి ఒకసారి. బాధలలో వేదనలో అన్నిటిలోన ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ. ఆనందంలోన ఆశ్చర్యంలోన అన్నిటిలోన. చేద్దామా? అందరు నిలబడండి, అందరు నిలబడండి, నిలబడి అందరు యాక్షన్ చేయాలి. సరేనా? మాట్లాడకూడదు. ఇంకా మంచి పాటలు, యాక్షన్ పాటలు మీరంతా నేర్చుకోవాలి. మాట్లాడుతూ అందరూ కూడా చేయాలి. రెడీనా? రెడీ, 1 2 3 స్టార్ట్.
వచ్చిందా? వచ్చిందా? పాడరా? ఓకే, నేను స్టార్ట్ చేసి వదిలేస్తే మీరే పాడాలి. దూరం నేర్చుకున్నాము. వీటిలో నుంచి మాట్లాడారు. 8వ పాట, నాలాంటి చిన్నాలంటే యేసయ్యకి ఇష్టం, నాలాంటి వారిదే పరలోక రాజ్యం. 8వ పాట పాడతాం పిల్లలు. సాంగ్ నెంబర్ 8. ఒకసారి మేము పాడతాము, అందరూ వినండి. అందరూ చెప్పండి ఒకసారి. 8వ పాట సాంగ్ నెంబర్ 8 చెప్పండి. నాలాంటి నాలాంటి చిన్నాలంటే యేసయ్యకి ఇష్టం, మాలాంటి వారిది పరలోక రాజ్యం. మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను. చూపిస్తున్నా. మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను. నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను. నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను. నాలాంటి చిన్నాలంటే యేసయ్యకి ఇష్టం, మాలాంటి వారిది పరలోక రాజ్యం. ఒకసారి నేను ఆంటీ పాడుతుంది, నేను యాక్షన్ చేస్తాను. దయచేసి అందరూ చూడాలి, తర్వాత మళ్ళీ మీరు చెయ్యాలి, సరేనా? అందరూ ఒకసారి చూడండి. కనుక అందరూ చూడాలి. రెండోసారి మీరు యాక్షన్ కూడా చేయాలి. యాక్షన్ కూడా చూపించిన ఒకసారి పాట నా వైపు గమనించండి. సాంగ్ నెంబర్ 8. నాలాంటి చిన్నాలంటే యేసయ్యకి ఇష్టం, మాలాంటి వారిని
నిలబడండి అందరూ నిలబడండి. చదువు పిల్లలు చెప్పండి. నాలాంటి చిన్నాలంటే యేసయ్యకి ఇష్టం. నాలాంటి వారిది పరలోక రాజ్యం. మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పాను. నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను. పాడదామా? ఎవరు బాగుపడతారు చేస్తారు చూద్దాం. వాయిస్ రెడీ 1 2 3 స్టార్ట్. మాలాంటి చిన్నలంటే మాలాంటి వారిని ఇష్టమైతే సొంత ఇష్టమే కదా. ఇష్టం యేసయ్యకి ఇష్టం. మాలాంటి వారిదే పరలోక రాజ్యం. మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను. నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను. లాస్ట్ ఒకసారి చేద్దాం. అందరూ చూడాలి. ఇది ఎంతమంది ఓకేనా? అదే 1 2 3 స్టార్ట్. మాలాంటి చిన్న
మూడు పాటలు, ఒకటి ఆరాధన పాట అయిపోయింది, రెండవది వందనాలు స్తుతులు చెల్లింపు అయిపోయింది, మూడవది ఇప్పుడు మాలాంటి చిన్నాలంటే యేసయ్యకి ఇష్టం అయిపోయింది. ఇప్పుడు మీ అందరికి VBS అంటే ఇష్టమైన పిల్లలు, VBS అంటే ఇష్టమేనా? ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టం చేయండి? అందరికి హ్యాపీయేనా? VBS అంటే హ్యాపీయేనా? సరే ఆ పాట ఒకటి పాడదాము. చూడండి 15వ పాట, సాంగ్ నంబర్ 15. హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా, VBS వస్తే చాలా చాలా హ్యాపీగా. ఒకసారి పాడదాము, అందరు వినండి పిల్లలు. ఒకసారి 15వ పాట అందరూ ఒకసారి పాడతాము. అందరూ చూడండి, సాంగ్ నంబర్ 15. హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా. అందరు షీట్ తీసుకోండి. మొదటిసారి పాడేటప్పుడు అందరు షీట్ చూడాలి. చూడండి, అందరు షీట్ తీసుకోండి. మీ షీట్ ఏది? ఇంకా కొత్తగా వస్తుంది చూడండి, వెనకాల సీట్ ఇవ్వండి. షీట్ లేని వాళ్ళకి 15వ పాట, సాంగ్ నంబర్ 15. ఒకసారి పాడతాము, అందరూ వినండి. హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా, VBS వస్తే చాలా హ్యాపీగా, VBS వస్తే చాలా హ్యాపీగా, హ్యాపీగా చాలా హ్యాపీగా,
బాగుందా? నల్లగా అయిపోయారు పిల్లలు. బాగుందా బాగలేదా? ఒకసారి యాక్షన్ చేస్తాను చూడండి, తర్వాత మీదే పలికిస్తాను. ఇప్పుడు యాక్షన్ చేస్తాయి పాట అందరూ కూడా చూడండి. ఒకసారి చూడండి, తర్వాత మీరు పలుకుతారు. నేను యాక్షన్ చేస్తా, పాట పాడతాను చూడండి. అందరు యాక్షన్ చేస్తారు, అందరూ చూడాలి. హ్యాపీ హ్యాపీగా చాలా హ్యాపీగా హ్యాపీగా ఉన్నారా? అసలు ఎవరు హ్యాపీగా పాడలా, అంతా డల్గా పాడారు. హ్యాపీగా ఉంటే హ్యాపీగా పాడతారా? గట్టిగా పాడతారా? అందరూ ఒకసారి యాక్షన్ చెప్పండి, అందరు కూర్చొని చూడండి. హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా బీబీఎస్ వస్తేనే చాలా చాలా హ్యాపీగా మంచి మంచి
పాటలు పాడి ఆనందిస్తాము. మనసును మార్చే యేసు స్వామి బైబిల్ కథలను వింటాము. రెండో చరణం, మంచి మంచి బొమ్మలకు రంగులు దిద్దేదము. BBS కు స్నేహితులతో కలిసి వస్తాము. మూడో చరణం, దేవుని వాక్యం ప్రతిదినము కంటత పెడతాము. యేసుక్రీస్తు శిష్యులుగా సిద్ధపడదాము. పాడదామా? అందరూ నిలబడండి, అందరూ పాట పాడు యాక్షన్ అందరూ చేయాలి. సీనియర్ పిల్లలు కూడా అందరూ చేయాలి. మీరు పాట ఎంత హ్యాపీగా ఉన్నారో ఆంటీలు అందరూ చూస్తున్నారు, చెయ్యాలి. ఇంకా కొంతమంది ముసలమ్మ నిలబడ్డారు, చూడు అంత ముసలు నిలబడలేదు. ఇంకా అందరూ నిలబడాలి. రెడీనా? ఓకే, గట్టిగా ఓకే. వెరీ గుడ్. స్టార్ట్ చేద్దామా? రెడీ, 1 2 3 స్టార్ట్. హ్యాపీ హ్యాపీ చాలా హ్యాపీగా చిన్న పిల్లలు ముందు వాళ్ళు పాడతారు, మీరు కాల్స్ కూడా పాడాలి. వాయిస్ పాడాలి. పాడాలా లేదా? మేము స్టార్ట్ చేసి వదిలిపెడతాం, మీరే పడాలి. హ్యాపీ అందరికి. ఎందుకు హ్యాపీ? BBS కా లేకుంటే భోజనం టిఫిన్ పెట్టినారు నిజంగా? సరే అందరు పడాలి గట్టిగా. సరే మేము పాడి వదిలేస్తాము, మీరే పడాలి. రెడీ, 1 2 3 స్టార్ట్. హ్యాపీ హ్యాపీ
ఈ పాట అందరూ కూర్చోండి. ఇంకొక పాట తెలుసుకున్నాము క్లాసుకి వెళ్ళక ముందు. మరొక పాట మాట్లాడుతుంది కదా. 13 పడొచ్చు. సాంగ్ నెంబర్ 13. సండే స్కూల్ అంటే మాకు ఇష్టం, వన్ డే మ్యాచ్ అయినా మానేస్తాం. ఒకసారి మేము పాడతాము. పిల్లలు చెప్పండి. సండే స్కూల్ అంటే మాకు ఇష్టం, వన్ డే మ్యాచ్ అయినా మానేస్తాం. వారైనా ఎండైనా గాని వరదైనా బురదైనా గాని we shall go, none can stop us. Sunday school, Sunday school, we love you, Sunday school. ఎన్నెన్నో సాంగ్స్ ఉంటాయి, ఎన్నెన్నో స్టోరీస్ ఉంటాయి, ఎన్నెన్నో గేమ్స్ ఉంటాయి, ఎన్నెన్నో డ్రామాస్ ఉంటాయి. కాబట్టి సండే స్కూల్ ఎన్నో పాటలు, సాంగ్స్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. కనుక ఇప్పుడు మ్యాజిక్ షో కూడా ఉంది కనుక అట్లా ఎన్నో డ్రామాస్ ఉంటాయి. కాబట్టి సండే స్కూల్ అంటే అందరికి ఇష్టమేనా? సండే రోజు అందరూ సండే క్లాస్కి వెళ్తున్నారా? ఎంతమంది సండే క్లాస్కి వెళ్తున్నారు? సండే స్కూల్ కాదు. వెరీ గుడ్. ఈ పాట వచ్చి అందరికి? ఈ పాట ఎంతమందికి వచ్చు? ఈ పాట వచ్చా? సరే ఒకసారి మేము పాడతాం, వినండి. అందరు నేర్చుకున్నాం, చాలా బాగుంటుంది. సరే ఒకసారి మేము పాడతాం, వినండి. సండే స్కూల్ అంటే మాకు ఇష్టం, వన్ డే మ్యాచ్ అయినా మానేస్తాం. సండే స్కూల్ అంటే మాకు ఇష్టం, వన్ డే మ్యాచ్ అయినా మానేస్తాం. వారైనా ఎంతైనా గాని వరదైనా బురదైనా గాని వారైనా ఎంతైనా గాని వరదైనా బురదైనా గాని we shall go down and over. Sunday school.
బాయ్స్ ఎవరు మాట్లాడట్లేదు. మీకు యాక్షన్ కావాలా వద్దా? అందరూ అయితే చూడాలి. సీట్ కింద పెట్టింది, అందరూ అయితే చూడాలి. అందరూ చూడాలి కనుక అందరూ యాక్షన్ నేర్చుకోవాలి. రెడీనా? అది అక్కడ స్టాప్ చేశాను. ఎక్కడంటే We love you Sunday school. అక్కడ స్టాప్ తీసుకోవాలి. ఓకే పిల్లలు, ఒకసారి చూడండి. సండే స్కూల్ అంటే మాకు ఇష్టం. కూర్చుని చెప్పండి, చెప్పండి. సండే స్కూల్ అంటే మాకు ఇష్టం. వన్ డే మ్యాచ్ అయినా మానేస్తాం. చెప్పండి. వన్ డే మ్యాచ్ అయినా మానేస్తాం. వానైనా ఎంతైనా గాని. చెప్పండి. వానైనా ఎంతైనా గాని, వరదైన బురదైన గాని, వరదైన బురదైన గాని, we shall go on and stop us. Sunday school, Sunday school, we love you. Sunday school, Sunday school, Sunday school, we love you. Sunday school, ఎన్నెన్నో సాంగ్స్ ఉంటాయి, ఎన్నెన్నో స్టోరీస్ ఉంటాయి, ఎన్నెన్నో గేమ్స్ ఉంటాయి, ఎన్నెన్నో డ్రామాస్ ఉంటాయి. సండే స్కూల్ అంటే మాకు ఇష్టం. వన్ డే మ్యాచ్ అయినా మానేస్తాం. సండే స్కూల్ అంటే మాకు ఇష్టం. వన్ డే మ్యాచ్ అయినా మానేస్తాం. వానైనా ఎండైనా గాని, వరదైన బురదైన గాని, we shall go on and stop us. Sunday school, Sunday school, we love you. Sunday school. చేస్తారా? పని నిలబడరు, అందరూ నిలబడాలి. చెప్పండి. సండే స్కూల్ అంటే మాకు ఇష్టం. వన్ డే మ్యాచ్ అయినా మానేస్తాం. వానైనా ఎండైనా గాని, వరదైనా బురదైనా గాని, we shall go on and stop us. Sunday school, Sunday school, we love you. Sunday school, ఎన్నెన్నో సాంగ్స్ ఉంటాయి, ఎన్నెన్నో స్టోరీస్ ఉంటాయి, ఎన్నెన్నో గేమ్స్ ఉంటాయి, ఎన్నెన్నో డ్రామాస్ ఉంటాయి. చేద్దామా? రెడీ? 1 2 3 స్టార్ట్. సండే స్కూల్ అంటే మాకు ఇష్టం.
సీనియర్ గర్ల్స్ కూడా చేయట్లేదు, జూనియర్ చిన్నపిల్లలే బాగా చేస్తున్నారు. సరేనా? ఈసారి బాయ్స్ అందరూ చేయాలి. ఓకేనా? ఆంగ్లం కూడా చేస్తాను కదా, సండే స్కూల్ టీచర్స్ ఆంగ్లం కూడా చేస్తున్నారు, మీరు కూడా చేయాలి. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. సండే ఒకసారి రిపీట్ చేసేసి మనం క్లాసెస్ పెడదాం. 104 స్తుతులు చెల్లించుము. మొదటి పాట పాడుకుందాం.
హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా. తొందరగా బయట పిల్లలు లోపలికి రావాలి, క్లాసెస్ వెళ్ళడం మీకోసం పాడిస్తున్నాం. హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా. సరే, 1 నుంచి 5 తరగతుల పిల్లలు ఇక్కడ పెడదామని అక్కడ పంపిద్దాం మనం. సీనియర్ పిల్లలు అక్కడికి వెళ్తారు. 6 నుంచి 5 తరగతుల పిల్లలు ఆ యొక్క క్వార్టర్లోకి వెళ్ళండి. 1 నుంచి మరి 5 తరగతుల పిల్లలంతా ఇక్కడే ఉండండి. పాట అయిపోయిన తర్వాత చెప్తాము. అప్పుడు వాళ్ళకి మీ క్లాస్ అక్కడ రెడీ చేయండి. సీనియర్ పిల్లలకి అక్కడ రెడీ చేయండి. పాట పెట్టేసి అక్కడ రెడీ చేయండి. అక్కడ రూమ్ లో సండే స్కూల్ అంటే మాకు ఇష్టం. పిల్లలు పాట పాడుకుందాము. రెడీనా? సండే స్కూల్
చెప్పాం కదా, ఒక పాట పాడతాము. రారండి చిన్న పిల్లలాగా 15 పాట పాడుతున్నప్పుడు 6వ తరగతి నుంచి పైన పిల్లలంతా కూడా ఆ రూమ్ లోకి వెళ్ళండి. అక్కడ పక్కనే దైవసాగర్ క్వార్టర్ ఉంది, అక్కడ మీకు ఏర్పాటు చేశారు. 1 నుంచి 5 తరగతి పిల్లలందరూ ఇక్కడే ఉండాలి. 1 to 5, 6 అబౌవ్ 6 నుంచి పీజీ వరకు ఉన్న పిల్లలందరూ కూడా అటువైపు వెళ్ళాలని మనం చేస్తాం. టీచర్స్ దయచేసి అందరూ కూర్చోండి, పిల్లలు కూర్చోండి, అందరూ కూర్చోండి. ఇప్పుడు 6వ తరగతి నుంచి పైన పిల్లలు నిలబడండి. 6వ తరగతి నుంచి పైన కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. 6వ తరగతి 7వ తరగతి అట్లా పై క్లాస్ పిల్లలు నిలబడండి. ఈ పాట పాడేటప్పుడు మీరంతా అక్కడికి వెళ్ళాలి. మిగతా వాళ్ళు ముందు జరగండి. 6, 7 తరగతి 8వ తరగతి పై క్లాస్ వాళ్ళంతా కూడా ఆ పాట పాడటం అక్కడికి వెళ్ళండి. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ లోపలికి అది ఓకేనా? ఈ పాట పాడితే వెళ్ళిపోతారు.